ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. కార్పొరేట్ కాలేజీల్లో మరణ మృదంగం ఆగట్లేదు. వరుస విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. హైదరాబాద్ నారాయణ కాలేజ్లో తనూష్ నాయక్ అనే 16 ఏళ్ల ఇంటర్ ఫస్ట్ ఇయర్ అబ్బాయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మనం చూస్తూనే ఉన్నాం. రోజుకు ఒక ఘటన, నెలకి 2-3 పిల్లలు చనిపోతూనే ఉన్నారు. అయినా సరే తల్లిదండ్రుల్లో మార్పు రావట్లేదు. కార్పొరేట్ విద్యే మాకు కావాలి అనుకుంటున్నారు. ఎందుకు ఇలాగా కార్పొరేట్ కాలేజీల్లో ఆత్మహత్యలు అనేవి పెరిగిపోతున్నాయి? తల్లిదండ్రుల లోపమా, లేదు అంటే విద్యా వ్యవస్థలోనే మార్పు రావాలా? ప్రస్తుతం నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. చూశారు కదా, నారాయణ కాలేజ్లో పిల్లాడు చనిపోయాడు. జస్ట్ 16 ఏళ్ళు మేడం. ఎంత భవిష్యత్తు ఉన్న అబ్బాయి. అయితే తల్లిదండ్రులు ఇప్పుడు ఏడుస్తున్నారు. లెక్చరర్ల వేధింపులే కారణం అని చెప్పి. కానీ దాంట్లో తల్లిదండ్రుల బాధ్యత లేదంటారా? ముఖ్యంగా ఈ నారాయణ, చైతన్య కార్పొరేట్ కాలేజెస్లోనే పిల్లలు ఎందుకు ఎక్కువగా సూసైడ్స్కి పాల్పడుతున్నారు? ఇప్పుడు మొదటగా మనం తల్లిదండ్రుల పాత్ర గురించే మాట్లాడుకోవాలి. అసలు ఈ కార్పొరేట్ కాలేజీల పైన ఈ తల్లిదండ్రులకి ఇంత మోజు ఎందుకు? పైగా పిల్లల ఇష్టాయిష్టాలని పక్కన పెట్టి వాళ్ళ ఇష్టాయిష్టాలనే ముందుకు తీసుకుని వచ్చి పిల్లల్ని మెడలు వంచి కాళ్ళు చేతులు కట్టేసి తీసుకెళ్ళి హాస్టల్ రూమ్లో పడేస్తున్నారు. హాస్టల్స్లో పడేస్తున్నారు కార్పొరేట్ కాలేజెస్లో. శ్రీ చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, ఇంకా పేర్లు ఇంకా భాష్యం కాలేజ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇలా చేయడం వెనకమాల అసలు తల్లిదండ్రుల ఉద్దేశం ఏంటి అంటే, మేము తిన్నా తినకపోయినా మా జీవితాల్లాగా మా పిల్లల జీవితాలు ఉండకూడదు. మన చుట్టాల అబ్బాయి, పలానా అబ్బాయి ఎంపీసీ తీసుకొని ఇంజనీరింగ్ చేసి అమెరికా వెళ్ళి ఎంఎస్ చేసి ఉద్యోగం చేస్తున్నాడు. అతి తక్కువ టైంలో తల్లిదండ్రికి బాసటగా నిలిచాడు. ఇలా వాళ్ళ ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి. పిల్లలు త్వరగా సెటిల్ కావాలి, మా కష్టాలు తీర్చాలి అంటే మేము తిని తినక వాళ్ళని చదివించైనా సరే, తద్వారా ఆ తర్వాత వాళ్ళు స్థిరపడితే మా కష్టాలు తీరుతాయని 1000 కళ్ళతో ఎదురు చూసే తల్లిదండ్రులు ఉన్నారు. మరి ఈ తల్లిదండ్రులు ఒక్క క్షణం ఆలోచించి ఈ పిల్లలకి ఈ చదువు ఇష్టం ఉందా లేదా, ఈ గ్రూప్ తీసుకోవటం ఇష్టం ఉందా లేదా, అసలు హాస్టల్కి వెళ్లకుండా ఉంటాడా ఉండడా, హాస్టల్కి పంపకుండా చదివించుకోవచ్చా లేదా, ఇట్లాంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమీ ఆలోచించకుండా వీళ్ళకి ఎంపీసీ ఇష్టం, వీళ్ళకి బైపీసీ ఇష్టం, ఈ 2 గ్రూపుల్ని మా కాలేజీ నుంచి ఇంతమంది ఇంజనీర్లు అయ్యారు, ఇంతమంది డాక్టర్లు అయ్యారు అని చెప్పి ఆ కాలేజీలు వేసే ఒక ఓదరగొట్టుడు చూసిన తర్వాత ఆ కాలేజీలోనే చేర్చాలని వీళ్ళు డిసైడ్ అవుతారు. ఆ ఫీజులు ఎట్లా వస్తాయి ఏంటి అనేది తర్వాత విషయం. ముందైతే అక్కడ కార్పొరేట్ కాలేజీలో చేర్పించాల్సిందే. చేర్పించేసిన తర్వాత ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పిల్లల కష్టాలు మొదలవుతాయి, లెక్చరర్ల కష్టాలు కూడా మొదలవుతాయి. ఈ మొత్తంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బాగా డబ్బు సంపాదన అనుకున్నట్లు జరుగుతుంది కాలేజీ యాజమాన్యాలకి. ఫీజు ఎంత పెట్టినా అడిగేవాళ్ళు లేరు, సెలవులు ఇవ్వకపోయినా అడిగేవాళ్ళు లేరు. ఏమంటారు అవేమో అవర్లంట, స్టడీ అవర్లంట, రాత్రి 10 వరకు స్టడీ అవర్లు పెట్టినా అడిగేవాళ్ళు లేరు. ఇంకా చదివించండి మా పిల్లల్ని, ఇంకా రుద్దండి, చేపలను రుద్దినట్టు రుద్దండి అని చెప్పే తల్లిదండ్రులు. పైగా ఇంకొక ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఈ మధ్యకాలంలో చాలామంది శ్రీ చైతన్య, నారాయణ ఇట్లాంటి కార్పొరేట్ కాలేజీల్లో హాస్టల్స్లో పెట్టడానికి కారణం ఇంటి దగ్గర వాళ్ళ ఖాళీ సమయాలను వాళ్ళు ఎంగేజ్ చేయలేకపోతున్నారు తల్లిదండ్రులు. ఈ ఫోన్లు, సోషల్ మీడియా, టీవీలు వీటిని తట్టుకోలేక, ఈ స్నేహితులు, ఈ గంజాయి ఇవన్నిటిని తట్టుకోలేక అసలు వీళ్ళు ఆ కార్పొరేట్ కాలేజీలో ఉంటే కనుక పొద్దున్న సాయంత్రం దాకా అక్కడే చదువుకుంటారు. వాళ్ళకి అసలు ఊపిరి సలపనంత పని చదువు ఉండాలి, అంత కష్టం ఉండాలి, అట్లయితేనే మన మాట వింటారు అనే ఒక పాపం. దీనిలో ఎంతో కొంత వాస్తవం లేకపోలేదు.
వాళ్ళ ఖాళీ సమయాలను వాళ్ళు ఎలా వాడుతున్నారు, దానివల్ల వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ చేతులతో వాళ్ళే ఎట్లా నాశనం చేసుకుంటున్నారు పిల్లలు అనేది అందరికీ తెలిసిన విషయం. మీకు తెలుసు, నాకు తెలుసు, తల్లిదండ్రులకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ దీన్ని ఏమీ చేయలేని పరిస్థితి. దీనికి ఏంటంటే ఇక ఒకటే ఏకైక సర్వరోగ నివారణ ఏమనుకుంటున్నారు అంటే, ఇటు చదువుకు చదువు వస్తుంది, క్రమశిక్షణ వస్తుంది, సమయం వృధా కాదు, చెడు అలవాట్లు అవ్వవు అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ వేస్తున్నారు. సరే, ఒక విషయం ఆలోచిస్తే మనం, ఆ ఎద్దు మంచిదైతే ఆ ఊర్లోనే అమ్ముడవుద్దని ఒక సామెత ఉంది. అసలు వీళ్ళు చదువుకునే వాళ్ళే అయితే, ఇలాంటి పనులు చేసేవాళ్ళే కాకపోతే, చుట్టూ పరిస్థితులకి లొంగిపోకుండా ఉండే పిల్లలే అయితే హాస్టల్కి వెళ్ళక్కర్లా, ఇంట్లో కూడా చదువుతారు. ఇంకా అక్కడికి వెళ్ళాక ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచిస్తారు. వాచ్మెన్ కళల్లో కారం కొట్టి ఎట్లా పారిపోవటం, వాడికి లంచం ఇచ్చి ఎట్లా సినిమాకి వెళ్ళి రావటం, ఇవన్నీ సర్వసాధారణంగా కాలేజీల్లో జరిగాయి. కానీ ఇకపోతే లెక్చరర్ల వంతుకు వచ్చేసరికి వాళ్ళ పైన ఉన్న ప్రెషర్ ఏంటి అంటే, నువ్వు పాస్ పర్సంటేజ్ ఎంత తీసుకొచ్చావు, నీ క్లాసులో ఎంతమంది పిల్లలు హయ్యెస్ట్ పర్సంటేజెస్ వచ్చాయి, అది నాకు కావాలి. నువ్వు కింద పడతావా, మీద పడతావా, అవసరమైతే శీర్షాసనం వేస్తావా పిల్లల ముందు, మాకు అనవసరం. నువ్వు పిల్లి మొగ్గలేస్తావో, మాకు కావాల్సింది రిజల్ట్. ఎందుకంటే మా రిజల్ట్ చూసే కదా తల్లిదండ్రులు మా దగ్గరకు వచ్చి చేర్పిస్తున్నారు. చచ్చినట్టు ఇక వాళ్ళు బెత్తం పట్టుకుంటారా, లేకపోతే ఇంకోటి పట్టుకుంటారా, ఆ పిల్లల్ని వేధిస్తారా, బుజ్జగిస్తారా, వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారా, వాళ్ళ చేతులు పట్టుకుంటారా, ఏం చేస్తారో తెలియదు. ఆ లెక్చరర్లు వాళ్ళ పాటలు వాళ్ళు పడి వీళ్ళని మళ్ళేస్తుంటారు, చదివిస్తూ ఉంటారు. బై హార్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్లో ఈ నిర్బంధంలో ఉండలేక, వాళ్ళు పెట్టే తిండి నచ్చక, ఆ కిక్కిరిసిన క్లాస్ రూముల్లో 40 మంది కూర్చునే దగ్గర 70 మంది కూర్చొని చదువుకోవటం, ఆ భయంకరమైన బాత్రూములు. ఒక కాలేజీ స్టూడెంటు నా దగ్గరకు వచ్చి, ఎవరి ద్వారానో వచ్చి చెప్పింది, అసలు ఆ బాత్రూమ్కి వెళ్ళలేము, అసలు మిమ్మల్ని బాత్రూమ్లు బాగాలేదంటే బాత్రూమ్కి వెళ్ళమని ఎవరన్నారని అడిగిందంట ఒక టీచరు. అయ్యో, ఒక లెక్చరర్. ఇంత దారుణంగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఈ పిల్లలు చెప్పేవి పైకి తీసుకెళ్ళలేరు, వాళ్ళు పై వాళ్ళకి చెప్పలేరు. మిమ్మల్ని పాఠాలు చెప్పమన్నాం కానీ వాళ్ళ బాత్రూమ్లు చూడమన్నామా అని అడుగుతారు వాళ్ళు. తల్లిదండ్రులు కూడా ఎలా ఉంటున్నారంటే మేడం, పిల్లలు కూడా అప్పటిదాకా 10th క్లాస్ వరకు ఏ తెలుగు మీడియమో చదువుతారు, అరకొర మార్క్స్ కావచ్చు, యావరేజ్ స్టూడెంట్స్ కావచ్చు. తల్లిదండ్రులు ఏంటంటే మన పిల్లలు చదివితే బీటెక్కే చదవాలి, లేదంటే ఎంబీబీఎస్ఏ చదవాలి. దాంతో ఈ కాలేజీ హాస్టల్స్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది చూడకుండా, 4 డబ్బులు ఉన్నాయి కదా మన పిల్లలకి సీట్ ఇవ్వడమే ఎక్కువ అన్నట్టుగా తీసుకెళ్ళి పిల్లల్ని అందులో వదిలేస్తున్నారు. అప్పటిదాకా ఇంట్లో ఉండి చదివిన వాళ్ళు ఈ స్టడీ అవర్స్ గోలా ఉండదు, అమ్మ చేతి వంట తింటారు, హాయిగా ఉండే పిల్లలకి ఎంత ప్రెషరు. మేడం, రీసెంట్గా తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద గారు వెళ్ళారు నారాయణ చైతన్య కాలేజెస్కి వెళ్ళి, ఎంత హడావిడి చేశారో. మరి ఆ తర్వాత ఏమైంది మేడం? ఎందుకు ఇదంతా సైలెంట్ అయిందంటారు? ఏమి కాల, ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది. ఇక్కడ అందుకే మనం ఏం చెప్తున్నామంటే, అన్ని మార్పులు మనం కోరుకుంటే అయ్యే పని కాదు ఇది. అందుకని కనీసం సైకాలజిస్టులు పెట్టమని చెప్తున్నాం కాలేజీల్లో. పెడితే వాళ్ళకి ఏదన్నా ఒక కష్టం వస్తే వెళ్ళి వాళ్ళకి చెప్పుకుంటారు. పలానా ఒక రూమ్ ఉంటుంది, అక్కడ కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. అప్పుడే టీనేజ్లో అప్పుడే కాదు 13 ఇయర్స్కి వస్తారు, 14, 15, 16 ఒక 4 ఇయర్స్. ఇక ఆ టైంలో వాళ్ళకి వాళ్ళ శరీరంలో వచ్చే మార్పులు కావచ్చు, మానసికంగా వచ్చే మార్పులు కావచ్చు, ఈ చదువు ఒత్తిడి కావచ్చు, ఏ రకంగానైనా మొదటిసారిగా తల్లిదండ్రులను వదిలి రావటం కావచ్చు, వీటన్నిటి ప్రభావము వాళ్ళ మనసు మీద పడుతుంది. పడినప్పుడు వాళ్ళకి ఒక మనిషి కావాలి చెప్పుకోవటానికి. ఆ చెప్పుకునేది కూడా ఎలా ఉండాలి? కాన్ఫిడెన్షియల్గా ఉండాలి, ఒక అనునయం ఇచ్చేలా ఉండాలి. అంతేగాని సమస్య చెప్పగానే ఇట్లాంటి మేము చాలా చూసాంలే అంటే వాడు అంతటితో కోలబడిపోతాడు. అట్లా కాకుండా ఒక ఎంపతీతోటి పనిచేసే సైకాలజిస్టులు కావాలి. ఏమండి, ఇప్పుడు లెక్చరర్లు పెడుతున్నారు కదా, సీనియర్ లెక్చరర్లు అంటున్నారు, జూనియర్ లెక్చరర్లు అంటున్నారు, ట్యూటర్లు అంటున్నారు, లేదా ఇంకోటి సూపర్వైజర్లు అంటున్నారు, ఎన్నో చేస్తున్నారు. క్యాంపస్కి ఒక 4 సైకాలజిస్టులు పెడితే ఏం పోద్ది మీకు? ఏదన్నా వెళ్ళి వాళ్ళకి చెప్పుకుంటారు, గదిలో కూర్చొని ఏడ్చుకుంటారో చెప్పుకుంటారో, ఏదో వాళ్ళ బాధ వాళ్ళు పంచుకుంటారు, వాళ్ళు రిలీఫ్ అయిపోతారు వాళ్ళకి. ఇప్పుడు ఏదైనా ఒక మనసులో కష్టం చెప్పుకోవాలి,
మనసులో ఉన్న భారాన్ని దింపుకోవాలని మన దగ్గరికి వస్తే వాళ్ళకి ₹1,00,000 ఇచ్చినా తీసుకోరు. మేడం మనం వాళ్ళ మనసులో బాధని మనతో పంచుకోవాలనుకుంటారు. అలాంటి అవకాశం కాలేజీల్లో కనిపించాలనుకుంటున్నా. మహిళా కమిషన్ చైర్పర్సన్ వెళ్ళినామండి, ఇంకొకళ్ళు వెళ్ళినామండి. వీళ్ళకి మనకి ఈ కాలేజీల్లో ఇలాంటి దరిద్రాలు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పి ఒకసారి ఒక కమిషన్ వేశారు లెక్చరర్స్ తోటి. నీరజ కమిషన్ ఆర్ నర్మదా కమిషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ల ప్రకారం స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ మానసిక పరిస్థితిని అంచనా వేసి వాళ్ళతోటి అనునయంగా మాట్లాడేవాళ్ళు కావాలి అని చెప్పి వాళ్ళు రికమెండేషన్ ఇచ్చారు. రికమెండేషన్సే కోల్డ్ స్టోరేజ్లో ఉంటాయి. ఇక్కడ మటుకు ఏమీ జరగదు. ప్రతి సంవత్సరము ఆత్మహత్యలు ఇవి వినడంతోనే సరిపోతుంది. ఏమనిపిస్తుంది అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పెరిగినాయి అనుకుంటాం. మళ్ళీ వచ్చే సంవత్సరం మాట్లాడుకునేది ఏంటి, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పెరిగినాయి అనుకుంటాం. అంతకుమించి పరిష్కారం దొరకట్లేదు. ఏమి కాలేజీలకి మీరు రూల్స్ పెట్టలేరా? అసలు ఆట స్థలాలు అయ్యి కాలేజీల్లో అంటే ఎప్పుడు చదివేనా? ఆట స్థలాలు కాదు, ఆటలకి టైం ఎక్కడా? ఇప్పుడు ఆట స్థలం ఉందనుకోండి, ఆడించాలి అనుకుంటే ఆట స్థలాలు వస్తాయి. ఆట స్థలాలు వచ్చినాయి అంటే ఆడిస్తారు. ఈ రెండూ లేవు అక్కడ. ఏం లేదు, ఆడించాలని లేదు, ఆట స్థలాలు లేవు. ఇంకేం చేస్తారు వాళ్ళు? పొద్దు నుంచి రాత్రి దాకా ఫారం కోళ్ళలాగా రుద్దడమే పని. మరి ఈ పరిస్థితుల్లో ఆ పిల్లలు ఏం చెప్పుకోవాలో తెలియదు. ఇంట్లో వాళ్ళు హాస్టల్కి వెళ్ళము అంటే వాళ్ళు ఒప్పుకోరు. కాలేజీలో వీళ్ళు ఈ విధంగా టార్చర్ పెడతారు. కేవలం టీచర్లు టార్చర్ పెట్టారు అనటాన్ని కూడా నేను ఏకీభవించనండి. వాళ్ళకి పైనుంచి ఉన్న ప్రెషరు, ఈ మొత్తానికి కాలేజీ యాజమాన్యాలనే బాధ్యుల్ని చెయ్యాలి. పైగా వాళ్ళు ఈ మధ్యకాలంలో ఒక అఫిడవిట్ తీసుకుంటున్నారంట. మీ పిల్లకి ఏం జరిగినా మాకు సంబంధం లేదు అని మీరు ఎక్కడ క్లెయిమ్ చేయడానికి వీల్లేదు, ఎక్కడ మాట్లాడటానికి వీల్లేదు అని. అసలు ఇది ఎంతవరకు కరెక్టు? అంటే ముందర కాళ్ళకి బంధాలు వేయటం కదా ఇది. ఏదేమైనా ఒకటండి, ఇప్పుడు గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో ఎందుకు ఆత్మహత్యలు జరగట్లేదు? ఏం అక్కడి నుంచి మెడిసిన్ సీట్లు రావట్లేదా? అక్కడ చదువుకున్న వాళ్ళకి ఇంజనీరింగ్ సీట్లు రావట్లేదా? ఎందుకు అక్కడ సూసైడ్లు జరగట్లేదు అంటే వాళ్ళ మీద ఒత్తిడి లేదు. అవును మేడం, అందుకే సూసైడ్లు జరగట్లా. ఇప్పుడు గురుకులాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్, గురుకులాల గురించి అందరూ మాట్లాడేవాళ్ళే మాట్లాడతారు. శ్రీ చైతన్య నారాయణ కాలేజీల గురించి మాట్లాడరు. అవును, అక్కడ మౌలిక సదుపాయాలు లేవంటారు, ఫుడ్ పాయిజన్ అంటారు. మరి వీటి గురించి ఎవరు ఎందుకు నోరు తెరవట్లేదు? ఇక్కడ పైగా 3 లక్షల ఫీజు, 3.5 లక్షల ఫీజులు ఉన్న క్యాంపస్లు కూడా ఉన్నాయి. పైగా క్లాస్ రూమ్లో 60 మంది 70 మంది పిల్లలు. ఒక్క పోత గాలి ఆడదు. పైగా గాలి వెలుతురు సరిగా లేని ప్రదేశాలు. ఏది ఏమైనా కోళ్ల ఫారాల కంటే హీనంగా పిల్లలు చూస్తున్నారు. అందుకే ఈ పిల్లలు ఎలా సూసైడ్లు చేసుకుంటున్నారు. మీరు ఒక్కసారి వాళ్ళ మనసులోకి వెళ్ళి వాళ్ళ మనసులో ఏం తుఫాన్లు ఉన్నాయో మీరు ఒక్కసారి అంచనా వేయండి. వాళ్ళ షూస్లో కాళ్ళు పెట్టండి, వాళ్ళ బాధను అర్థం చేసుకోండి. ఎంపీసీ ఒక్కటే చదువు కాదు, బైపీసీ ఒక్కటే చదువు కాదు. ఈ ప్రపంచంలో చాలా చదువులు ఉన్నాయి. పాప నాకు ఆ పిల్లల ముఖాలు గుర్తొస్తేనే బాధగా అనిపిస్తుంది. అయితే ఈ కార్పొరేట్ కాలేజెస్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిదంటారు? ఇప్పుడు కనీసం క్లాస్ రూమ్లో స్టూడెంట్ లెక్చరర్ రేషియో విషయంలో జాగ్రత్త పడాల్సింది ఫస్ట్ ముందుగా. రెండోది వాళ్ళకి సైకాలజిస్టులను ఇవ్వటం. మూడోది తిండి సరిగా ఉంటుందా లేదా అని చూసుకోవటం. ప్రతి క్యాంపస్లోనూ చిన్నదో పెద్దదో క్యాంపస్ ఒక ప్లే గ్రౌండ్ ఉండేలాగా చూసి వాళ్ళని కొంచెం ఆటలాడించటం. స్టడీస్ అవర్స్ అనే పీల్చి పిప్పి చేయకుండా వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా పెట్టమని నేను కోరుకుంటున్నాను. కనీసం వీకెండ్స్లో అయినా తల్లిదండ్రులని, ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని కలిసే అవకాశం కల్పించాలి మేడం. కల్పించాలి. అది లేకే అసలు ప్రాబ్లం ఏంటి? తెలిసి తెలియక మిడిబిడి జ్ఞానంతో తల్లిదండ్రులే ఇవన్నీ ఎందుకు, మేము ఫీజులు కడుతుంటే చదవలేరా అని మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏ తల్లిదండ్రులకి బిడ్డలను చంపుకోవాలని ఉండదు, కానీ మనసు రాయి చేసుకుని ఏం చేసినా వాళ్ళ మంచి కోసమే కదా అని ఆలోచిస్తున్నారు వాళ్ళు. అది వాళ్ళ మంచి కోసం కాదమ్మా, మీ ఉద్దేశం మంచిదే,
అక్కడ యాజమాన్యాలు ఉద్దేశాలు సరిగా లేవు. వాళ్ళు డబ్బులు దావాద్రితో ఉన్నారు. ఈ ఈ క్లాస్ రూమ్స్ వాళ్ళకి డబ్బులు పండించే కేంద్రాల్లాగా తయారైనవి. అంతకు తప్పితే వేరే ఏమి లేదు. మీరు ఏదైతే పిల్లల మనసుల్లో బాధల్లో ఉన్నారో వాళ్ళని కాస్త పట్టించుకోండి, అనునయించండి, సర్ది చెప్పండి. ఈ చదువు మేము చదవము అంటే ఇంకో చదువు చదివించండి. దేశంలో ఎంపీసీ బైపీసీ మాత్రమే లేవు, చాలా కోర్సులు ఉన్నాయి. చదివించండి, ఆ విధంగా చదివించండి. అవసరమైతే 1 సంవత్సరం బ్రేక్ వస్తే వచ్చింది, నష్టమేమీ లేదు, కొంపలేం అంటుకుపో. ఈ విధంగా పిల్లల పక్షాన ఆలోచించగలిగితే, పిల్లలకు కూడా హక్కులు ఉంటాయని ఎవరైనా నమ్మితే, పిల్లల్ని వాళ్ళ అభిప్రాయాలను గౌరవించగలిగితే ఇట్లాంటి సమస్యలు రావు. మేడం చాలా బాగా చెప్పారు. చూసారు కదా, మా పిల్లలు మా ఇష్టం అనకండి. దయచేసి మీ ఇష్టాలను వాళ్ళ మీద రుద్ది వాళ్ళ ద్వారా ఏదో సాధించాలి అనుకోకండి. ఏ తల్లిదండ్రులకైనా తమ పిల్లల్ని పోగొట్టుకోవాలని ఉండదు, కానీ వాళ్ళ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత మీకే ఖచ్చితంగా ఉంది. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రుల గురించి ఆలోచించాలి. కన్న వాళ్లకు కడుపు కోతను మిగిల్చకండి. ఏదైనా ఒత్తిడి ఉంది అంటే ఖచ్చితంగా తల్లిదండ్రులతో, మీ కాలేజ్ యాజమాన్యాలతో మీరు షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.